చిత్తూరు జిల్లా తిరుపతి స్థానిక కొత్త జిల్లా కోర్టు భవనంలో ఈ నెల 7వ తేదీ జిల్లా వ్యాప్తంగా నిర్వహించబోయే వర్చువల్ మెగా లోక్ అదాలత్ ముందస్తు ఏర్పాట్లపై గౌరవ మొదటి అదనపు జిల్లా జడ్జి ఇన్ఛార్జ్ చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎం వెంకటహరనాథ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ కరుణ కుమార్, జిల్లా కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలాగంటే పార్టీస్ని ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు విని పరిష్కారం చేయడం అంటూ జరిగేది. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన కారణంగా మార్చి నుంచి ఎటువంటి లోక్ అదాలత్లు జరగట్లేదు. ఈ సమస్యని పరిష్కారం చేసే దానికోసం అని చెప్పేసి మన హైకోర్టు వారు ఒక విధానాన్ని రూపొందించారు. అదే సాంకేతిక దృశ్య శ్రవణ విధానం, అంటే వర్చువల్ లోక్ అదాలత్ అన్నమాట. ఈ వర్చువల్ లోక్ అదాలత్లో పార్టీలు కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. పార్టీలు ఎక్కడైనా కూడా ఒక అడ్వకేట్ దగ్గర కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కూడా వీడియో పద్ధతి ద్వారా అనుసంధానం చేసుకొని వాళ్ళని ఒక పార్టీని ఇద్దరు పార్టీలను వీడియోలో కలిపి వాళ్ళ సమస్యని విని పరిష్కారం చేయడం అంటూ జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ 7వ తారీఖు పెట్టడం కారణం ఏంటంటే, మనకి ఈ నెల 9వ తారీఖు జాతీయ సేవా దినోత్సవం ఉంది. అదేంటంటే దట్ ఈస్ బర్త్డే ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. అంటే ఆ రోజు ఆ చట్టం అమల్లోకి వచ్చిందనమాట. కాబట్టి ఆ 9వ తారీఖుని విజయవంతం చేసేదానికోసం అని చెప్పేసి 7వ తారీఖు నాడు ఈ లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ లోక్ అదాలత్ని సక్సెస్ చేసే దానికోసం అని చెప్పి మేము గత ఒక నెల నుంచి కూడా జిల్లాలో ప్రతి ప్లేసెస్లో కూడా రకరకాల కాన్ఫరెన్సెస్ అవి ఏర్పాటు చేసి కక్షిదారులకందరికీ తెలియజేస్తున్నాం. ఈ 7వ తారీఖు లోక్ అదాలత్ జరుగుతుంది. ఇది వినియోగించుకొని అందరూ కూడా వారి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇలాంటి మీటింగ్లు 92 జరిగాయి. ఇంకా జరగాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. ఈరోజు 11 మీటింగ్స్ జరిగాయంట. మొత్తం మన జిల్లా అంతాకు సంబంధించి 11 మీటింగ్స్ జరిగాయి. ఈ కేసులకి, ఈ మెగా లోక్ అదాలత్కి మేము ఇప్పటి వరకు 2480 కేసుల్ని ఐడెంటిఫై చేశాము. ఇవే కాకుండా మిగతా కేసులు ఏవైనా ఉంటే ప్రజలందరూ కూడా కక్షిదారులు వచ్చి వారి కేసులు ఉన్నాయని చెప్పితే వాటిని కూడా తీసి మేము ఆ రోజు పరిష్కారం చేయడం అంటూ జరుగుతుంది. లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు పరిష్కారం అవుతాయి అనే విషయము మీకు అందరికీ ఇదివరకే తెలుసు, కానీ ఇంకొకసారి తెలియజేస్తాను. సివిల్ కేసులు ఎటువంటి కేసులైనా కూడా లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే క్రిమినల్ కేసులు తీసుకుంటే ఓన్లీ కాంపౌండబుల్ అఫెన్సెస్ అని మన సిఆర్పిసిలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో తెలియజేయబడ్డాయి. సెక్షన్ 320లో ఆ సెక్షన్లో పొందుపరిచినటువంటి కాంపౌండబుల్ అఫెన్సెస్ మట్టుకే ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవడానికి వీలుంది. అవే కాకుండా రాజీ కాదగ్గ కేసులు అన్నమాట. అవి ఏంటివనేది ఒక నేర తీవ్రత తక్కువ ఉండేటి కేసెస్ అన్నీ ఆ సెక్షన్లో పొందుపరిచారు. ఇప్పుడు మర్డర్ కేసు ఉంది, డకాయిటీ, రేప్, ఇట్లాంటి కేసులు చాలా తీవ్రమైనవి అన్నమాట సంఘంలో. కాబట్టి అటువంటి తీవ్రమైన కేసులు లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవడానికి వీల్లేదు. అవి కాకుండా చిన్న కేసులు, దొంగ కేసులు, ఏదైనా చిన్న నేరం గల కేసులన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకునే దానికి వీలుంది. ఈ అదాలత్ని విజయవంతం చేసే ఉద్దేశంతో మేము ఇప్పటివరకు మీకు ఆల్రెడీ చెప్పినట్లు చాలా మీటింగ్స్ అవన్నీ డిస్ట్రిక్ట్ పోలీస్ అథారిటీస్తో మరియు ఇన్సూరెన్స్ కంపెనీలతో, ఈ యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి కదా, వాటితో, అడ్వకేట్లతో, కక్షిదారులతో అందరితో మీటింగ్లు ఏర్పాటు చేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి 7వ తారీఖు నాడు ఈ వర్చువల్ లోక్ అదాలత్ సక్సెస్ అయ్యేటటువంటి దానికోసం అని చెప్పేసి మేము తీసుకోదగినటువంటి అన్ని చర్యలు తీసుకున్నాము. 31 బెంచీల్ని, ఈ జిల్లా మొత్తానికి 31 లోక్ అదాలత్ బెంచీల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఎవరైనా కేసులు ఉన్నవారు ఈ లోక్ అదాలత్ని సంప్రదించి వారి కేసుల్ని సామరస్యంగా పరిష్కరించుకొని భవిష్యత్తులో హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.
ఇంకొక విషయం ఏంటంటే, కోర్టులో ఒక కేసు తీర్పు చెప్పబడితే ఆ కేసు తీర్పుకి పైకోర్టులో అప్పీల్ ఉంటుంది. ఇక్కడ లోక్ అదాలత్లో వచ్చినటువంటి తీర్పుకి ఎటువంటి అప్పీల్ ఉండదు. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నమాట లోక్ అదాలత్లో. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని కక్షిదారులందరూ కూడా వినియోగించుకొని చెప్పేసి నేను కోరుతున్నాను. మీరు పత్రికల వాళ్ళు, మీడియా వారు అందరూ కూడా ఈ అదాలత్ గురించి ఎక్కువ ప్రకటనలు చేసి ప్రజలకు తెలియజేయకూరాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.